బెంగాల్లా, తమిళనాడులా, కేరళంలా, అస్సాంలా, పుదుచ్చేరిలా ఎలక్షన్లు ఒడిచినాయి. ఇక ఫలితాలు వచ్చినాయి. తతిమ రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం కూడా చేసిర్రు. ఇప్పుడు సర్కార్ తరపున పబ్లిక్ సేవలు కూడా నడుస్తున్నాయి. కానీ కేరళంలా ఇంకా ముఖ్యమంత్రి ఎవరో చెప్పలేరు. ఊరిచ్చిందే ఊరిస్తున్నారు. అయితే చాలా మంది లీడర్లు లైన్లో ఉన్నారు అని ఆలోచన చేసిర్రు ఢిల్లీ పెద్ద మనుషులు. ఇక గట్ల ఆలోచన చేసి ఆఖరికి గీసారి పేరు ప్రకటించిర్రు. మే 4 తారీఖు నాడు ఎన్నికల ఫలితాలు వస్తే ఇక గప్పటి సంది గిప్పటిదాకా ఊరిచ్చి మొత్తం మీద అయితే కేరళం సీఎం అభ్యర్థిని ప్రకటించింది షెయ్యి పార్టీ. ఇక మరిగా లీడరు ఎవరంటే విడి సతీశన్ సారు. ఇక చిన్న ఉన్నప్పటి సంది ఎన్నో పోరాటాలు చేసి పబ్లిక్ కు బాగానే మద్దతు తెలిపిండు. ఇక షెయ్యి పార్టీలు అయితే ఎన్నో దినాల సంది పనిచేస్తున్నాడు. గట్లనే మొన్నటి దాకా కేరళం రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా పనిచేసిండు. సర్కార్ను బగ్గనే అరుచుకున్నాడు. ఇక మొన్నటి దాకా సారుకు పెద్ద పదవి వస్తుండే కానీ ఇక గప్పట్ల సారుకు పదవి ఇయ్యలేరు. ఇక గన్ని పదవులు మొత్తం మీద అయితే ఇయ్యనందుకు ఆఖరికి పెద్ద పదవి ఇచ్చింది. ఇక సారుకు సీఎం కుర్చీ ఇచ్చుడుతోనే మొత్తం మీద అయితే సారు అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే గిన్ని దినాలు సీఎం కుర్చీ కేసీ వేణుగోపాల్ సార్కే ఇస్తారు అని చెప్పి జోర్ల ప్రచారం అయ్యింది. ఇక మరి కాకుంటే ఏమయ్యిందో తెలియదు కానీ మొత్తం మీద అయితే വിഡി സതീശൻ സാർക്ക് അദൃഷ്ടം ദക്കിന്ത്. കേരളത്തിലെ ജനങ്ങൾ ഞങ്ങളെ വലിയ ഉത്തരവാദിത്തമാണ് ഏൽപ്പിച്ചത്. 10 വർഷം നീണ്ടുനിന്നൊരു ഭരണം അവസാനിപ്പിച്ച് 102 സീറ്റോട് കൂടിയാണ് അധികാരത്തിലെത്തിയത്. ആ ജനങ്ങളോട് ഞങ്ങൾ പറഞ്ഞ കാര്യങ്ങൾ ഒന്നൊന്നായി ഞങ്ങൾ ചെയ്തു തീർന്നു. കഠിനാധ്വാനം ചെയ്ത് പൂർണ്ണമായ അർപ്പണബോധത്തോടെ ജനങ്ങളുടെ ജീവിത നിലവാരം ഉയർത്താൻ, കേരളത്തെ മാറ്റിയെടുക്കാൻ, പുതിയ ഒരു കേരളത്തെ സൃഷ്ടിക്കാൻ, ഒരു പുതുയുഗത്തിന് തുടക്കമിടാൻ ഞങ്ങൾ എല്ലാവരും ചേർന്ന് കഠിനാധ്വാനം